రామ్ గోపాల్ వర్మ అకౌంట్లోకి భారీగా డబ్బులు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వివాదాలకు కారణమయ్యాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై వర్మ చేసిన అసభ్య పదజాలంతో మరియు ట్రోల్స్తో వారి పరువుకు భంగంకి చెందింది. అలాగే వర్మ అసత్యాలు ప్రచారం చేస్తూ కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఇప్పుడు ఆ అంశంపై ప్రముఖ యూట్యూబర్ సంతుబాబు మాట్లాడారు. ఆయన చేసిన ప్రకారం వైసీపీ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసినందుకు అతన్ని డిజిటల్ కార్పొరేషన్ అనే సంస్థలో చేరించి శాలరీతో పాటు సినిమాల కోసం కూడా డబ్బులు చెల్లించిందని చెప్పారు. సంతుబాబు అన్నట్లు ఈ డబ్బులు ప్రజల పనుల నుంచి వస్తున్నాయి మరియు వర్మ డబ్బు కోసం ఎలాంటి అలజడిని కూడా సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక వర్మ డబ్బు కోసం ఎంత నీచమైన పనులు చేయవచ్చో తన ఇంట్లో వారిని కూడా దూషించేందుకు సిద్ధంగా ఉంటాడని సంతుబాబు విమర్శించారు.